స్పేస్ లోకి విజయవంతంగా దూసుకెళ్లిన యాక్సియం 4 ఇవాళ ఐఎస్ఎస్ తో అనుసంధానం కానుంది. భారత కాలమాన ప్రకారం 4 గంటల 30 నిమిషాలకు ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానమవుతుంది. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు గడపనుంది. వ్యోమగాములు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. 14 రోజుల పాటు శుభాంశు బృందం కీలక ప్రయోగాలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మిషన్ కోసం భారత్ దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ ప్రయోగంతో ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని గడించనుంది. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశిస్సుల్ని గుండెల నిండా నింపుకొని వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి బాట పట్టారు. ఆయనతో కలిసి మరో 3 వ్యోమగాముల్ని తీసుకొని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సినప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కూడా కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయటంతో అంతా సజావుగా సాగింది. ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్లా పలు కీలక ప్రయోగాలు చేయనున్నారు. మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేయనున్నారు. అలాగే మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేయడం, ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం అంశాలపై శుభాంశు అధ్యయనం చేస్తారు.